హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ముందుగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ ఆల్సో. ప్లీజ్ ఎవ్రీవన్, నేను ఇవాళ మీకు ఒక మంచి హెల్త్ టిప్ గురించి చెప్తాను. మనకు చిన్న ప్రాబ్లం రాగానే ఫస్ట్ హాస్పిటల్స్కి పరిగెత్తేస్తుంటాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. మన ఇంట్లో ఉన్న వాటిని మనం మర్చిపోతాం. మన ఇంట్లో మనం నిత్యం వంటల్లో వాడే వాటిలోనే మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ మనం వాటిని పట్టించుకోం. అలాంటి వాటిల్లో ఇవాళ ఒక బెస్ట్ సీడ్స్ అనే వాటి గురించి నేను చెప్తాను. అవి ఏంటో తెలుసా? మెంతులండి. చూడండి, మెంతులు మెంతులు మనము ప్రతిసారి ప్రతి వంటల్లో, పచ్చళ్ళలో, నిల్వ పచ్చళ్ళలో అన్నిట్లో వాడతామండి. బట్ వాటి యూజెస్ ఏంటి అనేవి మనకి తెలియదు, చాలామందికి తెలియదండి. సో వాటి గురించి, వాటి యూజెస్ ఏంటి అనేవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? లెట్స్ కమ్. ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటనేది వేడి తగ్గించేస్తుందండి బాడీలో. మనకి బాడీ చాలామందికి హీట్ ఉంటుంది, హీట్ బాడీ అయిపోతుంది. కొంతమంది చిన్నపిల్లల్లో హీట్ వల్ల బాడీ తెల్లగా ఉన్నా కూడా వాళ్ళు నల్లగా సామన్సైగా కలర్గా కనిపిస్తుంటారు. అలాంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ మెంతులు నానబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్లో తీసుకోవడం, తరచూ మెంతుల్ని వాడుకుంటూ ఉండటం వల్ల బాడీ హీట్ అనేది తగ్గిపోతుందండి. ఖచ్చితంగా మీకు 10 డేస్ ట్రై చేయండి, మీకు యూజ్ అనేది మీకే తెలుస్తుందండి. బాడీ కూల్ చేస్తుంది. మెయిన్గా మెంతులకు ఉన్న మంచి గుణం ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది. అలాగే బాలింతలు, డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలిచ్చే తల్లులకి మంచిగా పాలు పడతాయండి మెంతులు యూజ్ చేయటం వల్ల. అంతేకాకుండా గర్భకోశ సంబంధిత సమస్యలకి కూడా బాగా పనిచేస్తాయండి మెంతులు. మనకి చాలామందికి ఈ విషయం తెలియదు. మనం ఏయో ప్రయోగాలు చేస్తూ ఉంటాం, ఇంట్లో ఉన్న వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. అలాగే పాలు కూడా బాగా పడతాయండి బాలింతలకి మెంతులు తినడం వలన. ఇంకా మంచి బెనిఫిట్ ఏంటంటే షుగర్కి ఎలా వాడాలి మెంతుల్ని? నైట్ బాగా వాటర్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఒక స్పూన్ బాయిల్ చేసి గ్యాస్ కట్టేసిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసి మూత పెట్టేసేయాలి. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ని సీడ్స్తో సహా తాగేసేయాలండి, ఎంప్టీ స్టమక్తో, వితౌట్ బ్రష్ కూడా చేసుకోకుండా తాగాలి. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత మన నోట్లో సలైవా అనేది ఉంటుందండి. ఆ సలైవా అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మంచిగా పనిచేయడానికి ఆ సలైవా మనకి యూజ్ అవుతుంది. మనం వితౌట్ బ్రష్ ఆ వాటర్ తాగటం వల్ల అది మన స్టమక్లోకి వెళ్ళిపోయి దానివల్ల కూడా మనకి యూజ్ అవుతుందండి. సో అలా తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. అలా ఉండిన తర్వాత మనం ఏదైనా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఇంకా బీపీకి పనిచేస్తుంది, లివర్కి పనిచేస్తుంది. ఇంకా హెయిర్కి, మెయిన్ హెయిర్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక రకమైన షైన్ కూడా వస్తుందండి. హెయిర్ మంచిగా ఒక 2-3 స్పూన్లు కోకోనట్ ఆయిల్లో మరిగించేసి ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా బాడీ, బ్రెయిన్ అంతా కూల్ అయిపోతుందండి. కూల్ అవుతుంది, ప్లస్ మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కూడా షైన్ అనేది బాగా వస్తుందండి. చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మెంతుల గురించి. కాకపోతే మనం పోనీ నానబెట్టుకున్న వాటర్లో సీడ్స్ తినలేకపోతే వాటిని వదిలేసేసి తాగేసేయండి. ఆ గింజలను మనం కొంచెం మట్టిలో వేసుకున్న గింజలు వస్తాయండి. కంపల్సరీగా వారంలో ఒకసారి మెంతాకు తినండి. ఎవ్రీ రెసిపీలో, చికెన్లో కానీ, నాన్ వెజ్లో కానీ, వెజ్లో కానీ, ఎవ్రీ రెసిపీలో కొంచెం కొంచెం మెంతు కూడా యాడ్ చేసుకోండి. తాలింపులో ఒక 10 గింజలు మెంతులు వేసుకుని తినండి. అలానే కాదు, ఇంకా మనం మెంతుల్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అండి. సో చూసారు కదా మెంతుల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది కదా మీకు. మెయిన్గా మనకి బాడీ కూల్కి, బాడీలో ఉన్న డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి, హెయిర్ ఫాల్కి, షుగర్కి, బీపీకి, లివర్కి, స్కిన్కి, అన్నిటికీ, చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చండి. మీరు వేడి తత్వం ఉన్న శరీరం ఉన్న పిల్లలకి కనుక మనం ఇచ్చినట్లయితే బాగా పనిచేస్తుందండి. మెయిన్గా ఇంకో బెనిఫిట్ ఉందండి, మోషన్స్ అవుతాయి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే. అలా లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఇన్ని మెంతుల్ని పెరుగులో నానబెట్టేసుకొని ఒక 1 అవర్ అలా పక్కకు వదిలేసి ఆ మెంతుల్ని కనుక మనం ఆ పెరుగుతో పాటు తినేసినట్లయితే మోషన్స్ తగ్గుతాయండి మనకి. బాగా అయితే ఎటు డాక్టర్కి వెళ్ళాలి తప్పదు. చిన్న చిన్న వాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఫస్ట్ ట్రై చేద్దాం. ట్రై చేసి ఓకే మనకు పనిచేస్తుంది ఖచ్చితంగా. మనకి ఫస్ట్ పేషెన్సీ అనేది ఉండాలండి. పేషెన్సీతో మనం కనుక చూడాలి, అయినా తగ్గట్లేదు,
యాక్టివ్గా ఉండలేదు, డల్ అవుతున్నాం మన టైంలో మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? మోషన్స్కి, బాడీ కూల్ చేయడానికి, షుగర్కి, బీపీకి, లివర్కి, స్కిన్కి, హెయిర్కి, ఇంకా ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. వీటిలో మనం చెప్పుకుంది చాలా కొన్ని మాత్రమేనండి. తెలుసుకున్నారు కదా మరి మెంతుల యొక్క బెనిఫిట్స్ని ఖచ్చితంగా వాడండి, ట్రై చేయండి. సమ్మర్లో మాత్రం మనం సమ్మర్ అనగానే కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం. కూల్ డ్రింక్స్ తాగటం వల్ల మన బాడీ హీట్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. సో మనం మజ్జిగలో మెంతు పొడి వేసుకుని తాగొచ్చు, మెంతు వాటర్ తాగొచ్చు, అలా రకరకాలుగా యూజ్ చేసుకుని బాడీ కూల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి.